రాజారావు గారు మీరు 15 నిమిషాలు, ఎందుకంటే ఈరోజు 5 మాటలే ఉంటాయి కాబట్టి మిగతా ముందు చెప్పేశాను, తర్వాత చదివిస్తాను. 15 నిమిషాలు ఒక్కొక్కరికి. 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు. అలాగే చెప్పండి. యేసుక్రీస్తు నామములో గుడ్ ఫ్రైడే ఆరాధించిన మీకు అందరికీ ప్రభునామములో వందనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఏముంది అక్కడ? లూకాసు వార్త 23:34. యేసుప్రభుల వారు శిలువలో పలికిన మొదటి మాట. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఏం చెప్పాడు శిలువలో? ప్రభుల వారిని హింసించి బాధించి ఎన్నో విధాలుగా ఆయన్ని చిత్రహింసలు పెట్టి శిలువ మ్రానుపై వేలాడదీసినటువంటి వారిని చూచి ఆయన చెప్పే మాట ఏమంటున్నాడు? తండ్రి. ఫస్ట్ తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి చెప్తున్నాడు, ఎవ్వరికి చెప్పడం లేదు ఆయన. తండ్రి అనే మాట ఒకసారి మనం గమనిస్తే క్రొత్త నిబంధనలో బహుశా 150 సార్లు ఆ మాట తండ్రి అని చెప్పబడిన మాట ఉంటుంది. చాలాసార్లు ప్రభువు వారు ఏ పని మొదలుపెట్టినా తండ్రితోనే ప్రారంభించేవాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎదుగరు గనుక వీరిని క్షమించుము, క్షమించుము, క్షమించుము. ఎంతటి గొప్ప మనసు ప్రభుల వారిది. ఆయన హింసించిన వారి కొరకు, ఆయన్ని దూషించిన వారి కొరకు, ఆయన్ని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టిన వారి కొరకు, ముళ్ళ కిరీటం పెట్టిన వారి కొరకు, ఉమ్మి వేసిన వారి కొరకు, అక్కడ శిలువ క్రింద ఉన్న ప్రతి ఒక్కరికి ఆడ అందరూ ఉన్నారు. అక్కడ ఆయన శిలువ వేషంలో ఉన్నారు, తర్వాత ఆయన శిష్యులు ఉన్నాడు, తల్లి ఉంది, అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ప్రభువా చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. క్షమాగుణము ఎవరి దగ్గర? ప్రభువారి దగ్గర ఉంది. ఆయన ఎందుకు ఆ మాట చెప్పగలిగినాడని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో కూడా అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపనం చేశారంట. విలేఖనములు నెరవేరినట్లుగా తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5:44వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ చూడండి, ఒకసారి చదవండి ఆ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రార్థించాలి. అది ఆయన శిలువలో నేర్పిన గొప్ప విలువైన శిలువ సందేశం. ఈ ప్రేమ ఎవరు కలిగి ఉండాలని చెప్తున్నాడు? తన బిడ్డలు, క్రైస్తవులు, ఇశ్రాయేలీయులు. ఈ ప్రేమ అలా ఉండడానికి సాధ్యమేనా? మనకు అసాధ్యమే, కానీ ప్రభువు వారికి సాధ్యం. కారణం ఆయన దేవాతి దేవుడు. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు. ఎంత గొప్ప ప్రేమ అంటే పాపిని క్షమించే ప్రేమ. ఎంత ప్రేమ! అదే ప్రేమని అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో మనం చూస్తే పలుకుతాడు అదే మాట. ఆయన స్టెఫను పలుకుతాడు. చదవండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనము. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకూడి,
గొప్ప శబ్దంతో పలికాను. ఎవరి గురించి పలికాడు ఆయన? ఆయన రాళ్ళతో కొట్టే వారిని గురించి, ఆయన చంపడానికి రాళ్ళతో కొట్టే వారిని గురించి స్టెఫను మాట పలికాడు. ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకుమని ప్రార్థన చేశాడు. గొప్ప యేసయ్య ప్రేమ ఆ స్టెఫన్లో కూడా మనం చూస్తాం. ఇంకా చూస్తే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. మొదటి కొరింథీ 4:12. సమస్తమును స్వహస్తమమ్మా, సొంత చేతులతో. అదే చదువుతుంది. కష్టపడుచున్నాము, నిందించి హింసించి నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఇది పౌలు స్టేట్మెంట్. మన భక్తులు మనకు మాదిరి. మనం కూడా ఒకరి విషయంలో ఒకరు క్షమాపణ మనం ఉండాలి. క్షమించడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు మనసు చెప్పండి? ప్రేమ, యేసయ్య ప్రేమ నీలో లేకపోతే నీ మనసు క్షమించడానికి ఒప్పుకోదు. ప్రేమ సమస్త దోషములు కప్పుతుంది. అది మత్సరపడదు, డంబంగా అతిశయించదు. చదవండి మొదటి కొరింథీ 13వ అధ్యాయం అంతా బాగా ధ్యానం చేయండి. ప్రేమ నీలో ఉంటే క్షమిస్తావు, నీ శత్రువులు ప్రేమిస్తావు, ప్రార్థన చేస్తావు, భయం కలిగి ఉంటావు. అదే ప్రేమ నీలో లేకపోతే ఏమీ ఉండదు. ఇక్కడ ఎర్రగుంటలో ఉన్నారు. ఇక్కడ ఎర్రగుంటలో ఉన్నారు అనుకుంటా. ఎర్రగుంట్ల మా అమ్మగారు ఎర్రగుంట. అల్లినగరం దగ్గర దిగి నడిచిపోవాలి ఎర్రగుంటకి. అటు చూస్తే భయం వేస్తుంది. మా అమ్మ అక్కడ ఉండేది. ఆమె నాకు ఏమి చేసింది కాదు. అయినా నేను పదే దిగి వెళ్ళి విచారించి పరామర్శిస్తూ వచ్చేవాడిని. చనిపోయినప్పుడు కూడా వాళ్ళిద్దరి విషయంలో కూడా ఎవరు చనిపోయినా వెళ్ళేవాడిని, చూసేవాడిని, అన్ని పరిచర్యలు చేసి వచ్చేవాడిని. నేను ఆశించేది ఏం లేదు, వాళ్ళు నాకేం ఇచ్చింది లేదు, అది అందరికీ తెలుసు. అది ఏదంటారు? అది ప్రేమ. ప్రేమ చేయగలుగుతావు. ప్రేమ లేకపోతే పౌలు చెప్తారు, ప్రేమ లేకపోతే నేనేమంటా? ఎవరంట? వ్యర్థుడంటే ఏమీ లేనోడు అనమాట, పనికి మాలినోడు అర్థం. ప్రేమ లేకపోతే. ప్రేమ కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో నువ్వు క్షమించడానికి నీ మనసు వస్తుంది. అదే ప్రేమ లేకపోతే క్షమించలేవు, అసలు ఇది చూడలేవు. అసలు అది అతిశయం అన్నమాట, డంబము, గర్వము, ఇంకా చాలా చాలా చెప్పొచ్చు ప్రేమ లేకపోతే. ఇంకొక వాక్యం చూసుకుందాం, చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. కీడుకి ప్రతి కీడు, దూషణకి ఒక మాట అంటే 4 మాటలు అంటారు. కీడుకి ప్రతి కీడు చేయకుండా ఏం చేయాలట? అబ్బా, దీవిస్తారు ఎవరైనా? దీవిస్తారు ఎవరైనా? దీవించే మనసు వస్తుందా? రాదు. కారణం మనసులో ఉండే ప్రేమ లేకపోవడం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, ఇలా ఎన్నో చెప్పవచ్చు. శరీర కార్యాలు, అన్నీ శరీర కార్యాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమించలేరు, దీవించలేరు, ఆశీర్వదించలేరు, ప్రార్థించలేరు, ప్రేమించలేరు. ఇవేవి ఉండవు. అది ఒక మన ప్రభుల వారికే సాధ్యమైంది. కారణం ఆయన మహాదేవుడు, పరిశుద్ధుడు. ఆయన పాపము లేని దేవుడు. ఆయన రక్తములో కూడా ఆయన రక్తం ఏ రక్తం అంతా? అమూల్యమైన రక్తం అయింది. పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము. అటువంటి రక్తాన్ని ఆయన కలవరి శిలువలో పాపులమైన మన కొరకు ఆయన చిందించాడు.
కదా. అందుకే యోబు భక్తుడు అంటాడు 14:4 పాప సహితుడి నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు, అలాగూ పుట్టనేరడు అంటాడు. అందుకే పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఇంకా చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు కయ్యూను చంపినప్పుడు హేబేలు రక్తము దేవునికి మొరపెట్టిందట. హేబేలు రక్తం దేవుడికి ఏమైనా మొరపెట్టింది? నా అన్న నన్ను చంపాడు, వాడిని చూసుకో కదా. ప్రభు రక్తము ప్రతీకారం కోరలేదు. ప్రభు రక్తము మనందరినీ ప్రేమిస్తూ మన కొరకు ఆయన రక్తం దారపోసాడు కదా. ఆయన రక్తము దారపోసాడు. ఆయన రక్తముతో మన పాపములని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఇక నీ మీద పాపము లేదు, నా రక్తముతో నిన్ను కొన్నా, నీవు నా సొత్తు. నువ్వు నా సొత్తు అంటే ప్రాపర్టీ. అంతగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువు గారికి మనం ఇచ్చే బహుమానం ఏమంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని ప్రేమించడం, మన ఇరుగు పొరుగు వారిని క్షమించడం. క్షమాగుణము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అన్ని విధాలుగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. క్షమించే గుణం లేదనుకో అది ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు, వాళ్ళకి సమాధానం ఉండదు. క్షమాగుణము, క్షమించి చూడు, ఒకసారి క్షమించి చూస్తే ఆ క్షమాపణ యొక్క ప్రతిఫలం ఏంటో నీకు తెలుస్తుంది కదా. ప్రభువు వారి సెలవులో అంత బలియాగము చేసింది ఆయన ఎవరి కోసం అంటే మహాప్రజలందరి కోసం. ఆయన అంత ఒకసారి చూస్తే చాలా బాధేస్తుంది ఆ శిలువ శ్రమలు చూస్తే. దేవుడికా ఇంత శ్రమ, ఇంత కష్టం, ఇంత బాధ, ఇంత ఎందుకని ఆయన? అందుకే ఆయన శిలువ మోసుకొని యెరూషలేములో పోయేటప్పుడు మరి స్త్రీలు కొందరు ఏం చేస్తారంట, ఏడుస్తూ అని ఎంటపడతారు, ఏడుస్తుంటారు. అది చూడలేక ఏడుపు రావటం సహజమే. కానీ ఏడుస్తుంటే ఆ ప్రభువులన్న మాట ఏం మాట అన్నాడు ఆయన? ఒక మాట, అమ్మా నా కొరకు మీరు ఏడవద్దు. ఎవరి కోసం ఏడమన్నాడు? నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకన్నాడు ఆ మాట? బాగా అర్థం చేసుకోండి. ప్రభువుల వారు కన్ను మూసానంటే మహామహిమలోకి వెళ్ళిపోతాడు ఆయన. అయితే మనము మన పరిస్థితి, మనము కన్ను మూస్తే నరకమా స్వర్గమా, ఎక్కడ? పరలోకమా నరకమా, ఎక్కడ మనం ఉంటాం కన్ను మూస్తే? అందుకు ప్రభువు వారు ఆ మాట చెప్పాడు, అమ్మా నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, వారు మనసు పొందండి, క్షమాపణ, పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఇక పాపం చేయగాకండి, సాతానుకి చోటు ఇవ్వగాకండి. సాతానుడు మహాకుయుక్తిపరుడు, వాడు చాలా కుయుక్తిపరుడు. ఇది ఏ రోజులు ఇవి? చాలా బైబిల్లో చాలా ఉన్నాయి. ఏ రోజులు ఇవి? దినములు చెడ్డవి, దుష్ట ఇది చాలా ఉన్నాయి, రాస్తారు. చాలా దినములు మంచివి కాదు ఇవి. సాతానుడు వాడికి సమయం కొంచెమైన వాడు ఏం చేస్తాడంట, గర్జించి సింహాలు ఎవరిని మృంగుతున్న వెతక చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము చాలా మెలకువగలిగి ఉండాలి. ప్రభు బిడ్డలమైన మనము చాలా మెలకువగలిగి ప్రభువు సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, మందిరాన్ని ప్రేమించడం ద్వారా మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ సమయంలో మనం ఇంకా అశ్రద్ధగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉండే రోజులు కావివి. అలా ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనము ప్రభు ఆ కల్వరి శిలువలో మన పైన చూపిన ప్రేమ, ఆయన బలియాగము, ఆయన త్యాగాన్ని మనము అంత వ్యర్థంగా పోనివ్వకుండా ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ, ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ని సంతోషపెట్టే విధంగా మనం ఉండాలని మంచి సంఘము దేవుడు మనకి ఇచ్చాడు, దైవజనులను ఇచ్చారు కదా, మంచి పాటలు పాడే వాళ్ళని ఇచ్చారు. కానీ ఇది మరీ ఇంకా అభివృద్ధి పొంది అనేకులకు సత్య సువార్తను ప్రకటించే సంఘంగా ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ, మీరు కూడా ప్రతి దినం అనునిత్యము సిలువ అంటేనే ఏందమ్మా? సిలువ అంటే ఏదో అనుకుంటారు. సిలువ అంటే అది విలువైంది. అది సిలువ అంటే సామాన్యమైనది కాదు. సిలువ విలువ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. సిలువ విలువైంది. సిలువ విలువ గ్రహించితే ఇంకా నీవు ఇంకా ఊరకుండలేవు, చర్చికి రాకుండా ఉండలేవు, ప్రార్థించకుండా ఉండలేవు, బైబిల్ చదవకుండా ఉండలేవు, ప్రేమించకుండా అసలు ఉండలేవు. ప్రేమించాలి. ప్రేమ సమస్త పాపలను కప్పుతుంది. కాబట్టి ప్రేమ, జాలి, దయ, క్షమాపణ, అన్నిటికంటే ముఖ్యంగా క్షమాపణ కలిగి ఉండాలి. ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా మన
మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువు, మన ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనము క్షమించాలి. క్షమిస్తే ప్రభు మనల్ని క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే ప్రభు క్షమించడు. క్షమాపణ పొందుకుంటావా, క్షమాపణ లేకుండా ఉంటావా, అది నీ ఇష్టం, నా ఇష్టం, మనందరి ఇష్టం. కాబట్టి దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించింది కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. అంటే ప్రభువు ఏం చెప్పారంటే క్షమించండి, క్షమించండి. అంత బాధలో ఉండి కూడా, హింసలో ఉండి కూడా, అంత హింసించిన వారిని యేసయ్య మనసు చూడండి. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో తగ్గింపు ఉంది. ఎంత తగ్గించుకున్నాడో చూడండి, ఎంత ఓర్చుకున్నాడో చూడండి. అందుకే వారిని మాత్రమే దేవుని పిల్లలు అంటారు. ఓర్చుకునే వాళ్ళనే దేవుని పిల్లలు అంటారు. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణకు వారు దేవుని పిల్లలు కాలేరు. ఒకవేళ ఈరోజు నువ్వు అలా చేస్తూ ఉంటే, ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరిగిపోయే నీ జీవితంలో నువ్వు ఇంకనూ దేవుని కుమారుడు కుమార్తె కాలేదు. ఆచారమే ఉంది కానీ అనుసరణ లేదు. క్రీస్తు కలిగే మనసు మీరు కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాకు క్షమించే మనసు లేదు ప్రభా, క్షమించలేకపోతున్నా, ద్వేషాన్నే పెంచుకుంటున్నా, కోపాన్నే పెంచుకుంటూ ఉన్నా ప్రభా. నీలాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నా. నేను ఆ దెబ్బలకు, ఆ తిట్లకు తట్టుకోలేక నేను ప్రభా ఓర్పును కోల్పోయి దూషణకు ప్రతి దూషణ చేస్తున్నాను నాయన. అది నేను చేయకుండా ఉండేటట్టుగా సహాయించి, అది నేను చేయకపోతే నీ కుమార్తెను అవుతా, అది చేస్తే నీ కుమార్తెను కాలేను. అర్హత నాకు లేదు, ఆ మనస్సు నాకు ఇవ్వు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. రెండు చేతులైతే దూషణకి ఎన్ని దూషణలు చేసావో ఇంతవరకే. కీడుకు ప్రతి కీడు. కీడు అంటే ఇది చచ్చిపోవాలి, వీళ్ళు కళ్ళ ముందు ఉండకూడదు. కీడు, అది బహుకీడు. తన యొక్క మేలును కోరుకోవడం కాదది, తన యొక్క నాశనాన్ని కోరుకోవడం. మనకు అవి వస్తాయి. కీడుకు ప్రతి కీడు కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ అంటారు. అది మనం ఎంతవరకు పాటించడం లేదు. మనకు ఆటోమేటిక్గా ప్రతి దూషణ వస్తూ ఉంది. అప్పుడు మనము దేవుని వాక్యాన్ని అనుసరించడం లేదు, క్రీస్తు మనసును పాటించలేదు, అంటే క్రీస్తుని ప్రేమించడం లేదు అని అర్థం. ఒక్క మాట అంటే ఎన్ని మాటలు అంటున్నామో మనం చూడండి. ఇతరుల దగ్గర పోయి ఎన్ని మాటలు చెప్పుకుంటున్నామో, ఎన్ని మాటలు అంటాం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి మనం. సో తప్పు అంటున్నారు ఈ రోజున, గుడ్ ఫ్రైడే రోజున. తప్పు 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 తప్పే చేస్తున్నావు కానీ మనం మంచి చేయట్లేదు. ప్రభా నన్ను క్షమించు. రెండు చేతులు అందరూ మనం ఈ మాట మాత్రం మనమందరం ఫెయిల్యూరే, దాంట్లో సందేహమే లేదు. ఫెయిల్యూరే ఈ మాటలో. ఎన్ని సంవత్సరాలు విన్నా ఇది ఫెయిల్యూరే, మనం పాటించడం లేదు. అంతటి భక్తి శ్రద్ధ మనకు లేదు. ప్రభా క్షమించే మనస్సు నాకు ఇవ్వు ప్రభా. క్షమాపణలు ఓర్పు ఉంది తండ్రి. మీరేమి చేయించున్నారో మీరు ఎరువులకు మీరునే క్షమించుము. వాళ్ళు దూషించే వారి కోసం ప్రార్థన చేస్తాం, అలాగా చేయం ప్రభా. మీరు నాశనం